కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఈ పుచ్చకాయలకున్న డిమాండ్ చూస్తేనే తెలుస్తోంది ఎంత ఎండ మండిపోతుందో. సో చాలా హాట్ వెదర్, దీన్ని తట్టుకోవాలంటే కాస్త రిలాక్సేషన్ తప్పనిసరిగా కావాలి ప్రతి ఒక్కరికి. కాస్త నీడ పట్టిన ఓ చోట 2 పుచ్చకాయ ముక్కలు తిని వెళ్తే చల్లబడతామేమో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇంకా ఇంటిల్లిపాది కూల్ అవ్వాలి అంటే చాలామంది పుచ్చకాయలు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. సో ఇప్పటి వరకు మనకి రెడ్ వాటర్ మిలన్ తెలుసు. జనరల్గా రెడ్డా, ఎల్లో ఇలా కలర్లు ఎప్పుడు మనం మెన్షన్ చేయము, ఓన్లీ వాటర్ మిలన్ అని అంటూ ఉంటాం. బట్ ఇప్పుడు మాత్రం రెడ్ వాటర్ మిలన్ కావాలా, ఎల్లో వాటర్ మిలన్ కావాలని అడుగుతున్నారు వ్యాపారస్తులు. ఈ ఎల్లో వాటర్ మిలన్ ఏంటి అంటే ఎస్, ఇప్పుడు ఇది మార్కెట్లో ట్రెండ్గా నడుస్తోంది. అంతేకాదు దీనికి చాలా డిమాండ్ ఉండబట్టి ఇప్పుడు వ్యాపారస్తులంతా కూడా ఎక్కువ శాతం ఈ పసుపు పుచ్చకాయలు మాత్రమే అమ్మటానికి ఇష్టపడుతున్నారు. సో కొనుగోలుదారులు కూడా వాటి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే టేస్ట్లో తేడా ఉంది, ఇంకా కొంత చల్లదనం చేసే దాంట్లో ఎక్కువగా క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ముందు తింటున్న వాళ్ళతో మాట్లాడినాక అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వద్దాం. ఇది టేస్ట్ ఎట్లా ఉంది మ్యామ్? ఇది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మనకి కర్బూజా తినేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో, చెరుకు రసం తాగేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో సేమ్ ఫీలింగ్ ఇది. అంటే రెడ్ది ఏమంటే ఒకటే టేస్ట్, అది ఎప్పుడు ఉండేదే. కానీ ఇది తెలిసిన టేస్టే, కానీ ఇది 2 టేస్ట్లని మిక్స్ చేస్తుంది. ఒకటి కర్బూజా, రెండోది చెరుకు రసం, రెండింటిని మిక్స్ చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అనేది, నేచర్గా ఉంది. నేను వాళ్ళని అడిగాను ఇదేనా కలర్ ఏమో అని అనుకుని, అడిగితే కాదు ఇది నేచర్ అని చెప్పారు. కలర్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది మ్యామ్. ఒకసారి వ్యాపారస్తులను అడుగుదాం, ఎందుకంటే దాంట్లో ఇంపార్టెన్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అవన్నీ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి. మార్కెట్లో చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ సరుకు దిగాల్సిందే. ఇక్కడ మీరు వెనకాతలు ఉన్న పుచ్చకాయలు చూస్తున్నారు. జనరల్గా అయితే మనకి వైజాగ్ తాటిచెట్లపాలెంలో ఇది చాలా ఫేమస్ ప్లేస్. పుచ్చకాయలు సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్లో కూడా ఉంటాయి, అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కువగా వీళ్ళ దగ్గర సరుకు ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ ఇస్తారు అనే ఒక నమ్మకంతో ఆగుతూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎల్లో పుచ్చకాయలు, ఎల్లో వాటర్ మిలన్స్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అసలు వీటికి అదేంటి తెలుసుకుందాం. మీ పేరండి? శ్రీరామన్. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా మనం చూసాం ఈ ఎల్లో వాటర్ మిలన్ ఏంటి అప్పుడే ఇంట్రడ్యూస్ అవ్వడం. దాన్ని మీరు డిపెండ్ చేసుకొని ఈసారి ఎక్కువ శాతం అంటే కస్టమర్లు అడుగుతున్న బట్టి ఎల్లో అని అంటున్నా ఎల్లో మనం తేవడం జరిగింది. ఇక్కడ ఎల్లోలో అంటే రెడ్గా రాని టేస్ట్ వచ్చిందండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అట్రాక్షన్, అంటే జనాలు అట్రాక్షన్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని అంటున్నారు. అది దాన్ని బట్టి మనం కూడా ఇక్కడ నేను మహారాష్ట్ర నుండి వస్తాయి కాయలు, మహారాష్ట్ర నుండి మనం తెప్పిస్తున్నాం కాయలు, మహారాష్ట్ర నుండి మనం తెప్పిస్తున్నాం కాయలు. చాలా డిమాండ్ ఉంది దానికి అయితే ప్రజెంట్. రెడ్ కన్నా ఎల్లో అయితే చాలా లాగుతుంది ప్రజెంట్ అయితే, డిమాండ్ బాగా. ఇక్కడ ఎల్లో అంటే ఓన్లీ వైజాగ్లోనే దొరుకుతుంది నాకు తెలిసి. మన దగ్గర ఓన్లీ మన హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, మనం వైజాగ్ మొత్తం సప్లై చేస్తాం మనమే. అది సో వైజాగ్లో ఇక్కడ మీ దగ్గర వెళ్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏరియాకి మన దగ్గర నుండి వెళ్తుంది వాటర్ మిలన్ ఎల్లో. మీ సేల్ చూస్తేనే హాట్ సమ్మర్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఆల్రెడీ అందరూ కూడా ఈ కూల్ డ్రింక్స్ అవి ఇవి కాకుండా చక్కగా పుచ్చకాయ తింటే అందరూ ఇంటిలో 10 కాస్త చల్లబడొచ్చు అనే ఫీలింగ్. సో జనాలు ఎట్లా అనిపిస్తుంది? జనాలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఆ కాయ అయితే అంటే మొక్క తింటే ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్గా ఉంది. తీగ ఉంది, చాలా బాగుంది. ఈ వాటర్ మిలన్ ఇంకా తినొచ్చు. వాటర్ మిలన్లో రెడ్ తిని ఇసుకుపోయారు చాలా జనాలు. ఇది మాత్రం చాలా దీనిగా ఉందని చెప్తున్నారు. అది మార్కెట్లో కొత్తగా ఏదొస్తే దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. ఎల్లో కలర్కి బాగా అట్రాక్ట్ అయ్యారు. కాస్ట్ వేరియేషన్ ఏమైనా ఉందా? రెడ్ ఉందండి. రెడ్ అయితే మనకి కేజీ 30 రూపీస్ అండి, ఎల్లో అయితే కేజీ 60 రూపీస్ అండి. 60 రూపాయలు డబల్ రేట్ ఉంటుంది. 60 రూపాయలు చాలా ఎక్కువ వేరియేషన్. దానికి అంత డిమాండ్ అది టేస్ట్ బట్టేనండి. అదే అది పంట తక్కువ,
అది నేరుగా దొరుకుతుంది కాబట్టి 60 రూపాయలు కేజీ. మనకి ఇది ఎల్లో రెడ్ అయితే కంటిన్యూ దొరుకుతుంది, ఈ సమ్మర్ అంతా దొరుకుతుంది. రెడ్ ఎల్లో మాత్రం అలా కాదు, ఓన్లీ 2 months లో దొరుకుతుంది అంతే, నేరుగా దొరుకుతుంది అంతే. అంటే మన వైజాగ్లో ఎక్స్క్లూజివ్గా మీరే డీలర్షిప్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో వాటర్ మిలన్కి ఎట్ ఏ టైం ఎంత సరుకు ఎంత వరకు తెప్పిస్తారు మీరు? అది ఎన్ని రోజుల్లో సేల్ అయిపోతుంది? మనకి రోజు లోడ్ ఈ రోజు వచ్చింది అనుకోండి, రేపటికల్లా అయిపోతుంది. లోడ్ అంటే ఎంత ఒకటి 6 tons 5 tons ఈ రోజు తీస్తే రేపటికల్లా అయిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జనరల్ గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు వాటర్ మిలన్ అనేటప్పటికి. ఇప్పుడు ఎల్లో వాటర్ మిలన్ ఇదేదో చూడడానికి బాగుంది, టేస్ట్ బాగుంది అంటే జనాలు మెయిన్ అట్రాక్ అవుతున్నారు అంతే, ఇంకేం లేదు. అట్రాక్ అయ్యి ప్రతి ఒక్కరు ఉదయం వస్తే మళ్ళీ నైట్ 11 వరకు మాకు ఖాళీ ఉండదు. ఎల్లో కోయడానికే సరిపోతుంది. సాఫ్ట్గా ఉంది, చెరుకు రసం టేస్ట్ ఉంది, అది చెరుకు రసం టేస్ట్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ డిమాండ్ బట్టి ఈ ఇయర్ దీని మీద మీరు ఫోకస్ చేసాం అంతే. అంటే ఇప్పుడు మార్కెట్ లోనికి ఎల్లో వాటర్ మిలన్ దిగి ఎన్నాళ్ళు అవుతుంది? ఎల్లో కలర్ దిగింది కానీ మనకు మన వరకు లేదు. ఇప్పుడు మన కొత్తగా ఇప్పుడు ఒక 10 days అవుతుంది, బాగా అట్రాక్ట్ అయ్యారు, అప్పటి నుండి మనం తెప్పిస్తాం ఎల్లో వాటర్ మిలన్. ఇప్పుడు రెడ్ వాటర్ మిలన్ అయితే మనకి ఒడిస్సా సైడ్ దొరుకుతుంది, ఏలూరు మన సైడ్ కూడా దొరుకుతుంది వాటర్ మిలన్. కానీ ఇది మాత్రం మన ఓన్లీ మహారాష్ట్ర అటు సైడ్ దొరుకుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇంత కాస్ట్. అంటే మనకి లెంత్ ఎక్కువ అవడం వల్ల, డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది 30 రూపాయలు, అది 60 రూపాయలు. అది అంటే ఈ డిమాండ్ బట్టి మన స్టేట్లో కూడా వీటిపైన ఫోకస్ చేస్తే కాస్ట్ తగ్గడానికి ఛాన్స్ ఉందండి, ఛాన్స్ ఉంది. డిమాండ్ కూడా తగ్గుతుంది. మన టేస్ట్లో పండిస్తే, మన స్టేట్లో పండిస్తే డిమాండ్ తగ్గుతుంది. అది మన స్టేట్ కాదు కాబట్టి రేట్ ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ. అది అమ్మ మీరు చెప్పండి, జనరల్గా సమ్మర్ వస్తుందంటే ఇంట్లో అందరూ చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం, ఎందుకంటే బయట నుంచి రాగానే మండిపోతుంది. కరెక్టే, అందుకే పుచ్చకాయలు ఫస్ట్ టైం ఎల్లో చూస్తున్నాం, ఇంతకు ముందు అంతా రెడ్డే చూసాం, అందుకే తీసుకుందాం వచ్చాం. చేశారా మీరు ఒకసారైనా? చేయలేదు, ఇక్కడ బాగుంటాయి అంటున్నారు, తీసుకుంటాను. అంతే, చేపలు బాగుంటుంది అంతే. మీకు పెద్దవాళ్ళు కాబట్టి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కూల్ డ్రింక్ ఇవన్నీ కన్నా దానికంటే పుచ్చకాయలు బెస్ట్ కదండి హెల్త్కి. వాటర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మంచిది. అందుకే మీకు తెలిసి ఈ వాటర్ మెలాన్ రేట్ ఎంత ఉండేది? ఇప్పుడు 60 రూపాయల దాకా వెళ్తా ఉన్నట కేజీ. కేజీ 60 కాదు, మీరు 30కి తీసుకున్నాను నేను. ఓకే, చిన్న రేట్. చిన్నది ఏదైనా అదే అంతే కదా. కేజీ సైజుని బట్టి మాకు కేజీస్ పెరుగుతుంది, రేట్ ఎక్కువ అవుతుంది. బట్ తప్పదు, సమ్మరే కదా, ఇంక సమ్మర్లో హాడక తప్పదు కదా. సో ఇక్కడ ఎల్లో పుచ్చకాయ తింటున్న వాళ్ళని ఒకసారి అడుగుదాం. రెడ్ దానిపైన చాలా స్టోరీస్ ఆల్రెడీ ఇచ్చున్నాం. టేస్ట్ ఎట్లా ఉందండి? నార్మల్ ఉంది మేడం, అంత డిఫరెన్స్ ఏం లేదు. దీనికి ఏమైనా డిఫరెన్స్? కలర్ డిఫరెన్స్ అంతే, ఓన్లీ కలర్ డిఫరెన్స్ అంతే, ఇంకేమీ లేదు. కొంచెం సీట్ బిట్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చేమో, అంత వేరియేషన్ తెలియట్లేదు. కాస్ట్ డబుల్ ఉంది, బట్ టేస్ట్ ఆల్మోస్ట్ ఒకటే. దానికి దీనికి అంత వేరియేషన్ ఏమీ లేదు. కొనుక్కునే వాళ్ళు ఎన్నైనా చెప్తా ఉంటారు, కొనుక్కునే వాళ్ళు మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఇది సేమ్ యాస్టీస్ ఒకటే ఉంది, ఏదో లుక్ డిఫరెన్స్ కోసం కొత్తగా ట్రై చేయాలి అంతే కానీ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, రెండు ఈక్వల్గా ఉన్నాయి. కొంచెం లుక్ అట్రాక్షన్, రెడ్ ఎప్పుడు రెడ్ తింటున్నాం కాబట్టి ఎల్లో డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేశాను కానీ ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వలే. ఎల్లో రెడ్ ఆల్రెడీ మనం తింటున్నవే, ఎల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఏం లేదు మేడం, సేమ్ టేస్ట్ కానీ బాగానే ఉంది. రెడ్ తో స్వీట్ డిఫరెన్స్ ఉంది కొద్దిగా. బాగుంది. ఓకే రైట్, ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ వాటర్ మిలన్. ఎప్పుడు యాజ్ యూజువల్గా ఏ తింటున్నామో అదే బెటర్ అనుకుంటున్నారు మీరు, అంతేనా? యాక్చువల్లీ నేను కూడా ఎల్లో తిన్నాను ముందు పీసు. తేడా ఏంటంటే దాంట్లో ఉన్న సీడ్ అనేది చాలా బ్రైట్నెస్ ఉంది, బ్లాక్గా ఉంది, థిక్నెస్ ఉంది. ఇందులో సీడ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది, చిన్న సీడ్ ఉంది. సో మనకు వాటర్ మిలన్ సీడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సీడ్స్తో తినమని చెప్తారు. సో నాకు తెలిసి ఆ సీడే తినలేము, మనం ఈ సీడే తినేయచ్చు కాబట్టి నేను డెఫినెట్లీ. సో ఈ రెడ్ కలర్ అయితే సీడ్తో పాటు తినవచ్చు కాబట్టి ఐ ప్రిఫర్ ఆల్వేస్ రెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి మార్కెట్లో అయితే ఈసారి ఎల్లో వాటర్ మిలన్స్కి చాలా డిమాండ్ ఉంది. కాస్ట్ వేరియేషన్ కూడా ఆల్రెడీ ఆ వ్యాపారి చెప్పారు. సో ఏదైతే మనకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఖర్చులు
దృష్ట్యా కాస్త కాస్ట్ ఎక్కువగా పెంచుతున్నాం అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ వాటర్ మిలాన్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా మనం అడుగుతున్నాం, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా. కొంచెం కలరింగ్గా అనిపిస్తోంది, అట్రాక్షన్గా అనిపిస్తోంది. అందరూ ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అందరూ ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎల్లో వాటర్ మిలన్ ఒకసారి టేస్ట్ చేద్దాం, దీని స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాం అనే కోణంలో ఎక్కువ శాతం వాటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఆల్రెడీ ఎండలు ఎంత మండిపోతున్నాయో అందరూ ఇక్కడ వచ్చి ఆగుతుంటేనే, ఇక్కడ ఉన్న క్రౌడ్ చూస్తేనే అర్థమవుతోంది హాట్ వెదర్ని మనం ఎట్లా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేది కూడా. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్.